విజయనగరం జిల్లా బొడ్డవరం ప్రాంతంలోని గిరిజన భూముల సమస్యలపై జరుగుతున్న న్యాయ పోరాటంలో నిర్వాసితులకు అండగా ప్రముఖ న్యాయవాది రాష్ట్ర ఎస్టీ ఎంప్లాయీస్ లీగల్ అడ్వైజర్ ఆర్ మహేశ్వరరావు నిలిచారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ తీరుపై స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రశ్నించామని చెబుతున్న డిప్యూటీ సీఎం గారిని ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు గిరిజనులు, పేదలు, బడుగు బలహీన వర్గాల భూములే లక్ష్యంగా మారుతున్నాయి? బడాబాబుల భూముల జోలికి ఎందుకు వెళ్లడం లేదు అని మహేశ్వరరావు నిలదీశారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం కార్యకలాపాలను చేస్తుందని ఆయన విమర్శించారు. డిప్యూటీ సీఎం గిరిజనులకు అండగా నిలవాలని కోరారు. మీ నియోజకవర్గం సంబంధించి శోభ కేసు కూడా మేమే చేసాము. ఆవిడ ఎస్టీ కాదు. అలాగే పార్తపురం మన్యం జిల్లాకు సంబంధించి విజయరామరాజు గారు అయితేనేమి, కిషోర్ గారు అయితేనేమి, అలాగే బలిదేవ్ అయితేనేమి, చాలామంది గిరిజనులు, గిరిజనేతరులు గిరిజన కలక హక్కుల్ని లాక్కొని సొంతంగా గత 30 సంవత్సరాలుగా రాజకీయ నాయకులుగా ఎదిగారు. వాళ్ళందరినీ కూడా ఓడించడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు రాజు గారు చెప్పి మహేష్ గారు ఇక్కడ గిరిజనులకు చాలా అన్యాయం జరుగుతుంది, జిందాల్ ఫ్యాక్టరీ వాళ్ళు గిరిజనులకు చాలా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ భూములు లాక్కొని చాలా కష్టపడుతున్నారు అని చెప్పడం జరిగింది. అయితే నాకు ఆరోగ్యం బాగోకపోయినా ఈ సమస్యలు ఆవిడ పట్టదా సూట్ కడుగుతాం. మరి ఆవిడ కూర్చొని సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి, సార్ ఈ సమస్య ఇది, మా నియోజకవర్గ సమస్య, మరి ఎందుకు చేయట్లేదు, మరి ఎందుకు అడగట్లేదు అంటే మీరు ప్రజలు గారా, మీరు ఓటర్లు గారా?